గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు. దేవుని ప్రేమకు మనుషుల ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది మరియు ఎదుటివారి యోగ్యతను బట్టి ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నిర్మలమైనది, నిష్కల్మషమైనది, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. పౌలు తన పత్రికలో వ్రాస్తూ ప్రేమ మనుషుల నుండి పుట్టినది కాదు, అది దేవుని నుండి వస్తుందని వ్రాశాడు. మనుషుల జీవితాలలో పనిచేసే పరిశుద్ధాత్మయే ప్రేమ అని వ్రాశాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఒకరోజు గతించిపోవు, కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు మాత్రమే నిలుస్తాయి. అయితే ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమను మనం చూడగలం. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఇలా ఎన్నో చూడగలం. ఎన్ని ప్రేమలు ఉన్నా కూడా తల్లి ప్రేమ నిష్కల్మషమైనది. పిల్లల మీద తల్లి చూపే ప్రేమ వర్ణించలేము. కానీ దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే ఉన్నతమైనది. ఎందుకంటే తల్లి తన పిల్లలను తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాతనే ప్రేమిస్తుంది. కానీ దేవుని ప్రేమ తల్లి గర్భం నుండి రూపింపబడక పూర్వం నుండియే మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానం చేశాడు మన ప్రభువు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వనంతగా. అంటే పాపలమైన మన అందరి కొరకు శిలువపై రక్తము కార్చి తన ప్రాణమును మన అందరి కొరకు బలిగా అర్పించాడు. అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమకు వెలకట్టలేము. అలాంటి ప్రేమను మనందరము పొందులాగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.